లేకపోతే ఇంకేమన్నా అలా 10 years కి లవ్వా? అసలు ఎటు పోతుంది సొసైటీ? అమ్మా పోయి రాధాకృష్ణులతో అమ్మను పోల్చుడు. నేనైతే అసలు నేను దగ్గరుండి అయిపోవాలి. మమ్మీ వాళ్ళ డాడీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తారు కన్నందుక, మనం పైసలు సంపాదించినందుక వాట్ ఎవర్ గానీ దాన్ని మాత్రం గూంజి కొట్టాలనిపిస్తుంది రండి. ఇప్పుడు దాని బతుకైతే వేస్ట్. ఇప్పుడు ఒక్కడి దగ్గర తీయరు. దాని జీవితం అదే చేతిలో నాశనం చేసుకుంది. అమ్మాయికి 16 years అని చెప్పేసి ఇప్పుడు వరకు చూడకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడేదో చూస్తుంది నెల తర్వాత. అదే కదా, ఇప్పుడు ఎట్లా వచ్చిందో, ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల వచ్చిందా, మరి ఎంట్లో దొరికిరో తెలియదు. సక్సెస్ఫుల్ గా దొరికిరు. ఇప్పుడు ముస్లిం వాడు ఆడైనా సరే చిన్న మైనర్ అమ్మాయిని చేసుకుంటున్నా, రేపు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. వాడైతే అడల్ట్ కదా, వానికైతే హీ నో కదా ఏం చేయాలి, ఏది చేస్తే రాంగ్, ఏది చేస్తే కరెక్ట్ అని. ఇవన్నీ తెలియకుండా వాడు పెళ్లి చేసుకోవడమే కాకుండా అండ్ ఎలిగేషన్స్ వేసారు డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ గారి మీద. ఇది ఎంతవరకు కరెక్ట్ తను?